2023లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నారు. బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీకి చైర్మన్ గా ఉన్నారు. ఆ సమయంలో ఈ పరకామణి ప్రాంతంలో డబ్బులు లెక్క పెడుతున్నారు. ఈయన విజిలెన్స్ అధికారి మరియు సెక్యూరిటీ ఆఫీసర్ ఈ సతీష్ కుమార్ గారు సీసీ కెమెరాల దగ్గర కూర్చొని చూస్తున్నాడు. ఆయన రవికుమార్ అనే ఆయన కొన్ని నోట్లు నొక్కేయటం చూశాడు. వెంటనే పట్టుకున్నాడు. ఆయన తిరుపతి 1 కేసు పెట్టాడు. ఆ కేసు పెట్టేటప్పుడే ఈ రవికుమార్ వెనకతలు చాలా పెద్ద పెద్ద ఉండే ఉంటారు. 40 కోట్ల రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్ పెట్టాడు. ఆయన 70,000 దొంగతనాన్ని. వెంటనే టీటీడీకి సంబంధించిన పెద్ద పెద్ద నాయకులు సరే ఓకే అయితే అని చెప్పేసి అన్నారట. సతీష్ కుమార్ నువ్వే కదా కేసు పెట్టు, నువ్వు వెళ్ళి కాంప్రమైజ్ అయిపోవాలి. అలా అవడానికి కుదరదండి. ఇప్పుడు నా మీద ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నా మీద జగన్ గారి హయాంలో పోలీసు వారు పెట్టారు కొన్ని కేసులు. మా విధులకు ఆటంకం కలిగించాడు రాజేష్ అని. ఒక ఎస్ఐ గారు లేకపోతే హెడ్ కానిస్టేబుల్ గారు ఒక ఎవరో పెట్టారు అనుకోండి. ఇప్పుడు నేను కాంప్రమైజ్ అయిపోతాను. ఎస్ఐ గారికి ఫోన్ చేశాను. ఆ రోజు ఏదో మీరు కేసు పెట్టారు కదా, ఈ రోజు మా గవర్నమెంటే కదా, నేను ఏఎస్పీ గారితో చెప్పించుకుంటాను, మీరు వచ్చి కాంప్రమైజ్ అవ్వండి అంటే అతని చేతిలో అధికారం ఉండదండి. ఆయన వచ్చి కాంప్రమైజ్ అవ్వడానికి కుదరదు. పోలీసు వారు ఒక కేసు పెట్టిన తర్వాత అది కోర్టులో అయితే జడ్జి గారు తీసేయాలి తప్పుడు కేసు అని, లేదా శిక్ష పడాలి. ఈ రెండు కాకపోతే గవర్నమెంట్ ఒక జీవో ఇష్యూ చేయాలి. పలానా కేసు పలానా నాయకుడి మీద ఎత్తేస్తున్నాం మేమని. అంతే తప్ప ఈ ఎస్ఐ గారు హెడ్ కానిస్టేబుల్ గారు వచ్చి మనం లోక్ అదాలత్లో రాజీ అయిపోతాం రాజీని మేము పెట్టిన కేసు అంటే కుదరదు. అసలు అది ప్రయోజనం లేదు. అలాంటప్పుడు ఈ సతీష్ కుమార్ గారిని పంపించి రాజీ పడమన్నారు. అప్పుడు ఆయన వ్యతిరేకించి ఉంటాడు. ఏమంటే నాకు అధికారం లేదు, నేను ఎలా రాజీ పడతాను, కుదరదంటే చాలా పెద్ద స్థాయి వ్యక్తులు ఆయన మీద ఒత్తిడి చేశారట. ఆ రోజు ఒత్తిడి చేస్తే పాపం వెళ్ళి అతను రాజీ పడ్డాడు. అయితే ఇంతకీ ఈ విషయం ఇప్పుడు కూటమి వచ్చింది కాబట్టి వాళ్ళ బొక్కలో లెక్కలు ఏమన్నా అన్ని తీయండిరా వాళ్ళందరినీ బొక్కలేద్దాం తీసిన కేసు కదండి ఇది. అక్కడ తిరుపతిలో ఉన్న ఒక జర్నలిస్ట్ అసలు ఇలా రాజీ అయ్యే ప్రయోజనం లేదు కదా, ఈ అధికారి వచ్చి రాజీ పడడానికి ఎక్కడ ఉంది హక్కు అని చెప్పి హైకోర్టులో వేసాడు. హైకోర్టులో వేస్తే హైకోర్టు వారు కరెక్ట్ కదా, ఎలా ఎలా రాజీ పడతారు మీరు, అసలు ఆ లోక్ అదాలత్ రాజీని మేము రద్దు చేస్తున్నాం, సిఐడి వారు వెంటనే దీని మీద ఎంక్వైరీ చేయండి హైకోర్టు వారు ఏపీసీఐడికి డైరెక్షన్ ఇచ్చారు. అప్పుడు ఏపీసీఐడి వాళ్ళకి డైరెక్ట్ కనిపించే వాళ్ళు ఎవరు, ఒకటి దొంగతనం చేసిన రవికుమార్, రెండోది కేసు పెట్టిన సతీష్ కుమార్. వీళ్ళిద్దరే మెయిన్ లింక్. బాబు సతీష్ కుమార్ నువ్వు రాయితేనే ఏంటి అసలు ఈ కథ ఏంటి, ఎవరు రాజీ పడమని చెప్పారు, రమ్మన్నారు. ఒక రోజు వెళ్ళాడు ఈయన, మళ్ళీ రెండోసారి రమ్మన్నారు, రెండోసారి వెళ్తుంటే మధ్యలో చంపేశారు. అంటే మెయిన్ లింక్ వీళ్ళిద్దరేనండి. ఒకటి సతీష్ కుమార్ గారు, రెండు రవికుమార్ గారు. వీళ్ళిద్దరు కనుక లేచిపోయారంటే ఇప్పుడు దాకా ఎంత దొంగతనం జరిగింది, ఎన్ని డబ్బులు దొబ్బేశారు, ఎవరెవరికి ఎంత వచ్చింది, ఇంక ఏమి ఎప్పటికీ బయటపడే అవకాశాలు లేవు. ఆల్రెడీ ఒక ఆయన అయిపోయాడు, చంపేశారు. ఇంకొక రవికుమార్ ఉన్నాడు, ఆయన కాపాడుకోవాలి మనం. ఎందుకంటే ఆయన కూడా పోయాడంటే దీని వెనకాల ఎవరున్నారో తెలియదు.